ఓం ఓం నమః శివాయ. ఓం శ్రీ ఆదిపరాశక్తయే నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఓం షిరిడీ సాయి దేవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, 9 days మౌన దీక్ష అనుకున్నాము. ఈరోజు 9వ రోజు. వాస్తవంగా రేపు మార్నింగ్ అనుకున్నాము, కానీ చాలామంది భక్తులు ఈరోజు రాత్రి రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరబోతున్నారు. మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకనే ఈరోజే దీక్ష విరమణ చేశాను. కరోనా మనుషులకు తెలియకుండానే మళ్ళీ పనిచేస్తూ ఉంది. చాలా కేసెస్ ఆంధ్రప్రదేశ్లోను, విభిన్న రాష్ట్రాలలోనూ, తెలంగాణలోనూ కూడా ఉన్నాయి. ఎవరైతే ప్రయాణాలు చేసి రేపు రాబోతున్నారో, ముఖ్యంగా ఏసీ కార్లు, ఏసీ బస్సులు, ఫ్లైట్స్, వీటి వల్లనే ఎక్కువ వస్తుంది. రాత్రి మిడ్నైట్ నాకు వచ్చేసింది మెసేజ్, ఏమని, రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. అందుకని ఇవాళ చేయడం జరిగింది. భక్తుల సేఫ్టీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజే మీకు చేయవలసి వచ్చింది. ఎవరైతే ప్రయాణాలు చేసి వస్తున్నారో అందరూ మాస్క్ ధరించండి. ఓన్ కార్స్లో వచ్చే వాళ్ళే రండి. మీరు ఎవరో కార్ లిఫ్ట్ అడిగి ఈ రకరకాలుగా ప్రయాణాలు చేస్తే లేని ఇబ్బందులు పడతారు. పీఠంకి వచ్చినటువంటి భక్తులు కూడా ఎవరికైనా జలుబు, జ్వరము, దగ్గు ఉంటే మీరు ఇంకా దూరంగా ఉండండి, మాస్క్ వేసుకోండి. మీరు ఆ విధంగా సేవలు చేస్తే మళ్ళీ చాలామంది ప్రభావాన్ని పొందుతారు. జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే రాత్రి క్లియర్ మెసేజ్ వచ్చింది నాకు, టైం తెలియదు కానీ సమ్ 2 to 4 మధ్యలో వచ్చింది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి బాబు. వాస్తవంగా ఇంకా కొన్ని రోజులు దీక్షలో ఉండాలి అని నా మనసు కోరుకుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి, పైగా రేపు ప్రోగ్రాం ఉంది, రకరకాలుగా వస్తారు. మళ్ళీ సఫర్ అయినారనుకోండి, మళ్ళీ అన్ని ఇబ్బందులు. అందుకని మళ్ళీ ఒక 2-3 daysలో నా సెకండ్ దీక్ష స్టార్ట్ అవుతుంది. అది కొంచెం ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అది ఇంకా మరి లైవ్ చేయాలనా లేదా అని తర్వాత చెప్తాను. 2 రకాలుగా అనుకున్నాను. ఒకటి 1 hour మహాకాలవనం స్పీచ్ చెప్పి రిమైనింగ్ టైం కంప్లీట్ మౌనం, ధ్యానం. లేదు ఇంకా అది టైం ఉంది కాబట్టి కంప్లీట్గా మరికొన్ని రోజులు దీక్షలో వెళ్తాను. ఎక్కువ టైం కాదు, 2-3 daysలోనే మళ్ళీ వెళ్తాను. మ్యాక్సిమం 2 to 5 days. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాబట్టి, కరోనా ఇష్యూ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది బాబు. రేపు చాలామంది భక్తులు వస్తారు కాబట్టి గేటు దగ్గరనే
మీరు అవసరం అనుకుంటే కొన్ని మాస్కులు కొని అక్కడ పెట్టుకోండి, డబ్బులు పోతిపోయింది. నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టండి, రాత్రి తయారు చేసి ఆ స్టార్టింగ్లోనే పెట్టండి. ఇక్కడ కూడా గేటులో ఎంట్రీ అయ్యేటప్పుడు మాస్క్ లేకపోతే నో ఎంట్రీ అని చెప్పాలి. ఆల్రెడీ చాలా కేసెస్ ఉన్నాయి. పరీక్షలు చేసుకోవడానికి భక్తులు సిద్ధంగా లేరు, మనుషులు సిద్ధంగా లేరు. ప్రభుత్వాలు కూడా వాళ్లకు శక్తికి మించిన పని. కాబట్టి ఎవడి జాగ్రత్తగా వాడు తీసుకోవాలి. వచ్చిన తర్వాత కుర్రోముర్ర అంటే ఏం లాభం లేదు. ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళు చనిపోతున్నారట. ఎందుకు చనిపోతున్నారు అని అంటే ఆల్రెడీ దెబ్బలు తిన్నారు. ఎక్కువగా డిసీజ్ ఉన్న వాళ్ళు, ఆ రోగం ఏదైనా కావచ్చు, డిసీజ్ ఉన్న వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక నెక్స్ట్ దీక్షలో మీరు కూడా చేయాలి అని రూల్ ఏం లేదు. ఇక నా సాధన దైవ ఆదేశం ప్రకారం ఉంటుంది. ఈ రకంగా అర్థం చేసుకున్నారు బాబు. ఇప్పుడు శ్రీచక్రాలయంలో ఉపాసన ఉంటుంది. భక్తులు, యజ్ఞ నిర్వాహకులు టీ కాఫీ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఒక 25 మినిట్స్లో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అభిషేకము, హవనము. అందరూ చెప్పండి, ఓం నమః శివాయ.